డీటెయిల్ చూస్తే కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. వచ్చే 2 నుంచి 4 వారాలు కీలకమని చెప్పారు. ప్రస్తుతం అన్ని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని ఇది 3వ వేవ్కు సంకేతమని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 3వ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా పార్టీలలో జాగ్రత్తలు అవసరమని హెల్త్ డైరెక్టర్ చెప్పారు. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి జీనోమ్ సీక్వెన్స్ చేసే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. తెలంగాణలో కేవలం 2 మాత్రమే జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్లున్నాయని, ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగితే ఇవి సరిపోవని శ్రీనివాసరావు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు జీనోమ్ సీక్వెన్స్ టెస్ట్ కోసం చూడకుండా వెంటనే కోవిడ్ వైద్యం చేయించుకోవాలని సూచించారు. అనవసర ఆందోళన వలన ఆరోగ్యం చెడిపోతుందని అన్నారు. థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని డిహెచ్ ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అన్ని విధాలా అప్రమత్తంగా ఉన్నామని, హాస్పిటల్లో బెడ్స్ దగ్గర నుంచి మెడిసిన్ వరకు అన్ని విధాలా అప్రమత్తంగా ఉన్నామని వివరించారు శ్రీనివాసరావు. ఒమిక్రాన్ సోకిన వారిలో ప్రతి 10 మందిలో కేవలం 4కే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి బయటపడొచ్చని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కొత్త వేరియంట్ రూపంలో ఒమిక్రాన్ రూపంలో ఈ కోవిడ్ వ్యాప్తి చెందుతుందో మనం చూసాం. నిన్న ఒక్కరోజే అమెరికా దేశంలో వచ్చేసేసి సుమారు 4,65,670 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. అలాగనే ఫ్రాన్స్లో 2 లక్షల కేసులు, యూకేలో 1,83,000 కేసులు, స్పెయిన్లో 1,00,000కు పైగా కేసులు రిపోర్ట్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఎస్పెషల్లీ నౌ యుఎస్ వచ్చేసి ఒక ఎపీ సెంటర్గా, అలాగనే ఎంటైర్ యూరోప్ యూనియన్, యూకే అంతా కూడా ఈ కోవిడ్ కొత్త వేరియంట్కి సంబంధించి ఒక ఎపీ సెంటర్గా మనం మారడం చూస్తున్నాం. ముందు ఏదైతే సౌత్ ఆఫ్రికా దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ స్టార్ట్ అయిందో అక్కడ చాలా స్వల్ప సమయంలోనే ఎక్కువ సంఖ్యలో, వేలాది సంఖ్యలో కేసులు రిపోర్ట్, అలాగనే తక్కువ సమయంలో మళ్ళీ మొత్తం కూడా ఏదైతే పీక్ ఉందో అదంతా కూడా చల్లారటం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ప్రపంచంలో 130 దేశాల్లో పైగా కూడా ఈ కొత్త కోవిడ్ కేసులు ఈ కొత్త వేరియంట్తో ఏదైతుందో మనం ఇంక్రీజ్ అవటం మనం చూస్తున్నాం. అలాగనే ఎస్పెషల్లీ మన దేశంలో కూడా నిన్న నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ 19%. కోవిడ్ నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలను జనవరి 2 వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలవుతాయన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలు అమలు చేయాలని పోలీసులకు తెలిపామన్నారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు. కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ నిషేధించడం జరిగినది. ఈ ప్రభుత్వ ఆర్డరు జనవరి 2 వరకు అమల్లో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎక్కడ కూడా ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయొద్దు అని చెప్పేసి మనవి చేస్తున్నాం పోలీస్ శాఖ తరఫున. అదేవిధంగా జిల్లా పోలీస్ కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్స్ వీరందరూ కూడా వారి వారి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇట్టి విషయాన్ని వారి దృష్టికి తెచ్చి ఎక్కడా వైలేషన్స్ జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియచేయడం జరిగింది. కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రజలందరూ పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ ధరించాలి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలి. అట్లాగే మిగతా కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పాటించి ప్రజా ఆరోగ్య భద్రతలో వాళ్ళు భాగస్వాములు కావాలి అని చెప్పేసి ప్రజల్ని కోరుతున్నాం. అమర్పేట్ నియోజకవర్గంలోని గోల్నాక, నల్లకుంట డివిజన్లోని మూసీ పరివాహక ప్రాంతం రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 68.50 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులను రత్ననగర్ బస్తీలో మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. శంకుస్థాపన తర్వాత అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే సంవత్సరం డిసెంబర్లోపు రిటైనింగ్ వాల్తో పాటు ఫ్లైఓవర్ పనులు పూర్తి అవుతాయని అన్నారు. అంబర్పేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈరోజు అంబర్పేట కాన్స్టిట్యున్సీలో ఒక శుభదినమని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా టీఆర్ఎస్ గవర్నమెంటు ముఖ్యమంత్రి ఆదేశాలతో మరియు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఈరోజు 68 కోట్లతో మూసీ సర్ప్లస్ నాలాకు రిటైనింగ్ వాల్
శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 35 కోట్లు అంబర్పేట కాన్స్టిట్యున్సీలో రిటైనింగ్ వాల్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అంబర్పేటలో ఉండే ఫ్లైఓవర్ నిర్మాణం ఏ దశలో ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అందరు అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, వచ్చే సంవత్సరం 2023లో నూతన సంవత్సర కానుక అంబర్పేట ప్రజలకు ఫ్లైఓవర్ ఇవ్వాలని మంత్రివర్యులు ఆదేశించడం కూడా జరిగింది. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేస్తూ లిఫ్ట్ ఇస్తున్నట్లు నటించి వారి వద్ద నుంచి డబ్బులు నగదును తీసుకుని చోరీలకు పాల్పడుతున్న 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి తెలిపారు. వారి వద్ద నుంచి ఓ కారుతో పాటు 6 సెల్ ఫోన్లు, 3,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. చోరీలకు పాల్పడిన వ్యక్తులు మహ్మద్ ఫారూక్ ఖాన్, మహ్మద్ ఖలీద్, సయ్యద్ కాజా, సల్మాన్ షరీఫ్, షేక్ ఇస్మాయిల్ గా పోలీసులు గుర్తించారు. 6 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. బట్ 12 మొబైల్ ఫోన్స్ దొరికాయి వాళ్ళ కస్టడీలో, అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్లో మనకి ఇన్ని మొబైల్ ఫోన్స్ దొరికాయి. సో ఈ 6 కేసెస్కి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్లు జరిగినాయి. బట్ మిగిలినవి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కానీ అవి ఎవరివి మనకి తెలియట్లేదు. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది మనకి ఇక్కడ చిలకలగూడ పోలీస్ స్టేషన్లో. ఈ అడ్వకేట్ గారు కంప్లైంట్ ఇచ్చారు, దాని ద్వారానే మనం ఇన్వెస్టిగేషన్ చేసి ఈ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఏం తెలిసింది, ఇట్లాంటివి చాలా చేశారని. ఆర్ రిక్వెస్ట్ టు ద పబ్లిక్ ఇస్, ఇట్లాంటి ఆఫెన్సెస్ జరిగినప్పుడు వాళ్ళు కూడా ఎక్కడో పోయిందిలే అని అనుకొని కూడా అనుమానంతో ఇచ్చుండకపోయినచ్చు. బట్ ఐ రిక్వెస్ట్ పబ్లిక్ టు కంఫర్ట్ అండ్ గివ్ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్ when they suspect something like this. ఏదైనా ఇట్లాంటి, ఇప్పుడు ఈ ఎంఓ గురించి మీకు చెప్పాం కదా, ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా ఇది జరిగిందని. ఇలాంటి ఆఫెన్స్కి గురైన వాళ్ళు, అంటే సపోజ్ ఇలాంటిది నాకు జరిగి ఉంటుంది, నా ఫోన్ కూడా ఇలాగే పోయి ఉంటుంది అని అనిపిస్తే కంపల్సరీగా మీరు వచ్చి ఇప్పుడైనా పర్వాలేదు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ రికవరీలో మీ ఫోన్ని దొరకచ్చు. అండ్ ఆల్సో మీరు ఏదైనా క్యాష్ పోగొట్టుకుంటే దాని గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో ఫర్దర్ కూడా ఇట్లాంటి ఆఫెన్సెస్ జరిగితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి పబ్లిక్ అని కోరుకుంటున్నాం. సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీగా చందనా దీప్తి బాధ్యతలు చేపట్టారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో శానిటైజర్తో పాటు భౌతిక దూరం పాటించాలని, ఎవరైనా గంజాయి, డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి గారితో ఉన్నాము. న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నాం వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓకే, న్యూ ఇయర్కి సంబంధించి all gathering should be following COVID protocols. దీనికి the organizations or the establishments which are organizing these get-togethers, they are responsible. COVID norms అంటే మాస్క్ వేసుకొని ఉండాలి అందరూ, అండ్ ఆల్సో సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, అండ్ డబుల్ వ్యాక్సినేటెడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ డూయింగ్ దిస్ పార్టీ, వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా డబుల్ వ్యాక్సినేటెడ్ ఉండాలి. అండ్ ఈ సౌండ్ అనేది గివెన్ లిమిట్ ప్రకారమే ఉండాలి. దానికంటే ఎక్కువ డెసిబెల్స్ సౌండ్ పెట్టేసి నైట్ అంతా నైబర్స్ని డిస్టర్బ్ చేయడం అది చేయకూడదు. అండ్ దిస్ లికర్ అండ్ ఆల్ దట్ టైమింగ్ ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగానే వ్యవహరించుకోవాలి. అండ్ డ్రగ్స్ లాంటివి ఎక్కడైనా మూమెంట్ ఉంది లేకపోతే కన్సంప్షన్ జరుగుతుంది అంటే మాత్రం కంపల్సరీగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ చేయాలి. అండ్ ఆల్సో ఏవైతే క్లబ్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ విచ్ ఆర్ ఎంకరేజింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ అవి వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు. అందుకని వాళ్ళే సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుని ఇట్లాంటి నార్మ్స్ వైలేట్ చేయకుండా చూసుకునే బాధ్యత వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. వీ విల్ బీ వెరీ స్ట్రిక్ట్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ నార్మ్స్ దట్ వీ హ్యావ్ లేడ్ బిఫోర్ హ్యాండ్. కోవిడ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా ఫాలో కావాలి అండ్ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అయితే మనకి సొసైటీ సేఫ్ ఉంటుంది అండ్ మాకు కూడా ఈజీగా ఉంటుంది. వీఆర్ హ్యావింగ్ సర్వేలెన్స్ అట్ ఆల్ ది గ్యాదరింగ్స్ దట్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ ఆల్సో, ఇన్ ద సిటీ అండ్ సరౌండింగ్. And we will be ante from north zone we are particularly focusing on hotels, pubs, restaurants and other small gatherings. Mana police are watching
they're patrolling, and there are pickets also in sensitive areas. So ఎవరైనా norms ni violate చేసి they're trying to go overboard and do things to harm society's interest, then we will definitely take strict action. And this is my opportunity to wish all citizens of Hyderabad and also Telangana wish you a very very happy new year. పాటిస్తూ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి నాజోన్ టీపీ తెలిపారు. తెలంగాణ బీసీ విద్యార్థి విభాగం నాయకుడు రాజశేఖర్ గంగపుత్ర ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు దుప్పట్లను పంపిణీ చేశారు. విద్యానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొని దుప్పట్లను స్వీకరించారు. 41 రోజుల పాటు నియమ నిష్టలతో దీక్షలు చేస్తున్న అయ్యప్ప స్వాములకు దుప్పట్లను ఇవ్వటం తన అదృష్టమని రాజశేఖర్ అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సద్దాం అందిస్తారు. ఈరోజు అయ్యప్ప స్వాములకు తమ సహాయార్థంగా ఈరోజు బెడ్షీట్లను పంపిణీ చేశారు. రాజశేఖర్ గంగాపుత్ర మనతో పాటు ఉన్నారు. చెప్పండి. అయ్యప్ప స్వాములు మాల వేసి 41 రోజులు నిష్టంగా పూజలు చేస్తున్నటువంటి అయ్యప్పలకు వాళ్ళు శబరికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న సందర్భంగా నేను వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేసి వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేసినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఏడాది ఇలాగే దుప్పట్లు పంపిణీ చేస్తాను నేను. ఈ ఏడాది ఈ అయ్యప్ప గురుస్వాములకు అలాగే కన్యాస్వాములకు గండస్వాములకి అందరికీ కలిపి ఒకే దగ్గర ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. స్వామి మాకు దుప్పట్లు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ప్రతి ఇయర్ ఈ స్వామి ఇట్లనే చేస్తుంటే ఇంకా మంచిగా స్వామిలో కలిసిమెలిసి ఉండాలని కోరుతున్నాను. అయ్యప్ప స్వామి స్వామి ఓం శ్రీ స్వామి. మా యొక్క యాత్రకు కావాల్సిన సదుపాయాలు కొన్ని తక్కువ ఉండట్ల మా దాత పేరు రాజశేఖర్ గారు ఎంతో మా కోసం, మేము సన్నిధానంలో 9 మంది ఉన్నాము. 9 మంది కావాల్సిన దుప్పట్లు ఇలాగే మళ్ళీ వచ్చేసరికి ఇంకా ఏమైనా సౌకర్యాలు కలిగితే ఆయన అయ్యప్ప ఆశీర్వదించి చల్లగా చూడాలని మా యొక్క కోరిక. మేము కూడా వెళ్ళినప్పుడు కూడా ఆయన బాగుండాలి, మంచిగా ఉండాలి, ఐశ్వర్యం కావాలని కోరుకుంటూ మా యొక్క అయ్యప్ప స్వామియే. గోరెటి వెంకన్నకు లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెలంగాణ మట్టి మనిషికి దక్కిన గౌరవంగా సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ప్రముఖ కవి, జానపద గాయకుడు, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ సభ్యుడు గోరెటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021 దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వల్లంకి తాళం అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. గోరెటి వెంకన్నకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలను సామాజిక తాత్వికతతో కండ్లకు కడుతూ వెంకన్న అందించిన సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని సీఎం అన్నారు. మానవ జీవితానికి ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని, మనిషికి ఇతర జంతుపక్షి జీవులకు ఉన్న అనుబంధాన్ని గోరెటి అత్యున్నతంగా ఆవిష్కరించారని సీఎం కొనియాడారు. తెలంగాణ మట్టి వాసనను తన సాహిత్యం ద్వారా వెంకన్న విశ్వవ్యాపితం చేశారని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. గోరెటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం తెలంగాణ మట్టి మనిషి జీవన తాత్వికకు దక్కిన గౌరవంగా సీఎం కొనియాడారు. గోరెటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషకరమైన విషయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. ఇది తెలుగు జాతి గర్వించదగ్గ విషయమన్నారు. వెంకన్నకు అవార్డు రావడం తెలంగాణ సాహిత్యానికి పట్టాభిషేకమని ఆయన అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం నిజంగా తెలుగు జాతి గర్వించదగింది. వెంకన్న అసాధారణమైనటువంటి కవి. వెంకన్న ప్రకృతి కవి. వెంకన్న కవిత్వం ఎట్లా ఉంటుందంటే మనం నడిచినట్లు ఉంటుంది, మనం చూసినట్లు ఉంటుంది, మనం పలవరించినట్టు ఉంటుంది, మనం కలవరించినట్లు ఉంటుంది, మన జీవన గమనంలాగా ఉంటుంది ఆయన యొక్క కవిత్వం. వెంకన్న ఈ కాలం కబీర్, వెంకన్న ఈ కాలం వేమన, వెంకన్న ఈ కాలం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. నిజంగా గోరటి వెంకన్న మనందరికీ 2 తెలుగు రాష్ట్రాలకు అవసరమైన గొప్ప సాహిత్య సంపద. ఉద్యమ సమయంలో నేను ఒకసారి చెప్పాను, కాదండి తెలంగాణ ఆంధ్ర విడిపోతే మీకు ఏముంటుందండి, తిరుపతి ఉండదంటే, మాకు తిరుపతి వెంకన్న లేకున్నా మాకు గోరటి వెంకన్న ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఆ రోజు స్పష్టంగా మేము చెప్పాం. ముఖ్యంగా చాలా వరకు 2 తెలుగు రాష్ట్రాలకు ఒక దివ్యలాగా వెలిగినటువంటి ఒక కవితామూర్తి గోరటి వెంకన్న గారు. కాబట్టి ఈరోజు వెంకన్న గారికి
ఎమ్మెల్సీగా జాష్వాలాగా ఎమ్మెల్సీ పదవినిచ్చి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా గొప్పగా ఒక కవిని మహోన్నతమైనటువంటి దశలో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆరోపణలు చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై పలు కీలక ఆరోపణలు చేశారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు 200 కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత 100% వ్యాక్సినేషన్ డోసులు పూర్తయినట్లు ప్రకటించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఏ ప్రతిపాదికన నివేదికను విడుదల చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముందుగా ఆధార్ కార్డుల ఆధారంగా టీకాలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఓటర్ లిస్ట్ ఆధారంగా టీకాలు వేశారన్నారు. జీహెచ్ఎంసీలో 160 సెంటర్లలో వ్యాక్సినేషన్ వేస్తున్నారని వీటిలో 10 లక్షల డోసులు పక్కదారి పట్టాయని ఆరోపణలు చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని ఎదుర్కొనే ప్రయత్నంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో 130 కోట్ల ప్రజానికం ఉన్న ఈ దేశానికి వ్యాక్సినేషన్ ఇప్పించడం అన్నది చాలా కష్టతరమైన విషయం అయినప్పటికీ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్న అందరికి కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తానని తెలియడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజలందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం వ్యాక్సినేషన్ ప్రక్రియలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు చాలా కింది స్థాయిలో ఉండే. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఏక్ నిరంజన్ల నిర్ణయాలు తీసుకుంటూ తూగ్లట్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి ఇచ్చిన జీవోను 36 నెలల లోపట పూర్తి చేయకుండా ఫామ్ హౌస్లో ఉండి ఉద్యోగులపై నిర్లక్ష్యం వహించారన్నారు. కేసీఆర్ ఉద్యోగస్తుల గోస తగులుతుందని బండి సంజయ్ అన్నారు. ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, ఈ డిప్రెషన్ పోతున్నారు. అందరూ కూడా డిప్రెషన్, అనారోగ్యం గురవుతున్నారు చాలామంది. మహిళ ఇక్కడ పోయి మూతార లాస్ట్ బాటలో పడ్డది, ఏడుస్తుందా నేను ఆ వీడియో చూపండి మీడియా సమావేశాల్లో. ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులలో ఏమొచ్చింది, దాన్ని ఏం పేర్కొన్నారు, నువ్వు 36 నెలల పాటు ఎందుకు టైం పాస్ చేసినావు, ఆధారగా దానికి అనుగుణంగా 371 జీవో ఎందుకు జారీ చేసినావు, దానివల్ల కనీసం సమస్యలు ఎదుర్కొంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఆంక్షలు పెట్టకుండా బార్లు తెరిచి ఆదాయం పెంచుకోవడంపై దృష్టి పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అందరూ తాగండి ఊగండి అనేలా కేసీఆర్ సర్కార్ తీరు ఉందని ఆయన మండిపడ్డారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎగ్జామ్షన్స్ దేనికి అనే మాట అడిగితే సమాధానం రాదు అని బార్లు ఉన్నాయి. మిగతా వాటికి అన్నిటికీ ఆంక్షలు, బార్లకు మాత్రం 10 గంటల నుంచి 1 గంట వరకు పెట్టు. ఇది ఏం ఆలోచింపజేస్తున్నది? అసలే ఈ రాష్ట్రంలో 2014లో ఎక్సైజ్ ఆదాయం 10,000 కోట్లు ఉంటే ముంతంగిలోని పిఎస్ఆర్ గార్డెన్స్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించారు. కండర క్షీణిత వ్యాధి బాధితుల సంఘం ఆధ్వర్యంలో పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డీల శ్రీకాంత్ గౌడ్ల సహకారంతో ఈ ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో 50 మంది వికలాంగులకు గడ్డీల శ్రీకాంత్ గౌడ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వారితో పాటు మరో 5గురికి కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, మంజీరా స్కూల్ హెడ్ మాస్టర్ జగన్మోహన్, ముత్తంగి ఉప సర్పంచ్ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే మనం పెళ్లిళ్ళు చేస్తూ ఉంటామో బ్లడ్ రిలేషన్లో అంటే రక్త సంబంధికుల్లో వివాహాలు చేస్తే ఇట్లాంటి వైకల్యాలు వచ్చుకొని అవకాశం ఉండదు. అంటే డిఎన్ఏ చేంజెస్ వల్ల హెరిడిటరీ ప్రాబ్లమ్స్ తోటి కొన్ని అంగవైకల్యాలు రిపీట్ అవుతా ఉంటాయి. దానికి చేపట్టాలంటే బ్లడ్ రిలేషన్లో రక్త సంబంధంలో వివాహాలు చేయకూడదు.
దేశ విభజన ఆ తర్వాత జరిగిన అల్లర్లలో కొన్ని లక్షల మంది చావుకు కారణమైన జిన్నా పేరును గుంటూరులో ఓ సెంటర్కు పెట్టడమేంటని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆ సెంటర్కు జిన్నా పేరును తీసేయాలని, వెంటనే పేరు మార్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశ స్వాతంత్రం తర్వాత వేల మంది హిందువులు ఊచకోత కారకుడైనటువంటి పాకిస్తాన్ను ఈ దేశం నుంచి విభజన చేసినటువంటి జిన్నా గారి పేరును ఈ దేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఒక సెంటర్కి పెట్టుకోవడం, ఒక టవర్కి పెట్టుకోవడం సిగ్గుచేటు. ఈరోజు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు చేసినటువంటి ట్వీట్కి సంబంధించిన విషయంలో భారతదేశంలో దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఔరంగజేబ్ రోడ్డును 30 అబ్దుల్ కలాం రోడ్డుగా భారతీయ జనతా పార్టీ మార్చింది. సెంచురియన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికాపై భారత్ 113 పరుగుల తేడాతో జయకేతనం ఎగరవేసింది. ఈ విజయంతో 3 టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యతను సాధించింది. రెండో ఇన్నింగ్స్లో 305 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లలో ఎల్గారు 77 పరుగులు, బవుమా 35 పరుగులు, డికాక్ 21 పరుగులు మినహా మిగిలిన బ్యాట్స్మెన్లు ఎవరూ రాణించలేదు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించి ఇండియాను మెరుగైన స్థితిలో నిలిపిన కేఎల్ రాహుల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.